యోగాభ్యాసము చేయాలనుకునేటువంటి వారికి ప్రామాణికమైన గ్రంథములు కొన్ని సీతారామాంజనేయ సంవాదము, జీవ బ్రహ్మైక్య రాజయోగ సారామృతము, గురుదేవులు బ్రహ్మంగారు రచించిన జీవ బ్రహ్మైక్య బోధ, జవంగళ నాగభూషణదాసు రచించినటువంటి కాలజ్ఞానము, సంపూర్ణ కాలజ్ఞానం, సంపూర్ణ జీవిత చరిత్ర గురుదేవులు బ్రహ్మంగారిది, ఇలా పాతంజలి యోగసూత్రములు, ఇవి మాత్రమే ప్రామాణికమైన గ్రంథములు. యోగము ఆచరించేటువంటి వారికి, యోగాభ్యాసం చేసేటువంటి వారికి. కాబట్టి యోగ శాస్త్రాలు ఎప్పుడు కూడా ఒక క్రియను ఆచరించమంటాయి, ఉపాసన చేయమంటాయి. ధ్యానము, యోగము, జపము వీటన్నిటినీ ఆచరించిన పిమ్మటనే నీకు ముక్తి కలుగుతుందని చెప్పి యోగ శాస్త్రములు యొక్క ఉద్దేశ్యము. కానీ జ్ఞానశాస్త్రములు అలా కాదు. జ్ఞానశాస్త్రములు అనగా ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత, మరి అపరోక్షానుభూతి, కైవల్య నవనీతము, మరి వివేక చూడమని, వీటి ప్రకారము ఈ సద్గ్రంథములు ఏం చెప్తాయంటే నీ మర్చిపోయిన నీ స్వస్వరూపాన్ని గుర్తు చేసుకొని ఇప్పుడే ఇక్కడే నీవు ముక్తస్వరూపుడివేనని చెప్పి ప్రబోధిస్తాయి. ఒకవైపు మనం యోగాన్ని అభ్యాసం చేసి యోగశుద్ధి పొందితే క్రమముక్తి, అలాగే ఉపనిషత్తులను విచారిస్తే ఇక్కడ కేవలము నీకు ఇప్పుడే బ్రతికుండగానే సద్యోముక్తి అంటే వెంటనే ఆహారం తీసుకున్న వెంటనే ఎలాగైతే ఆకలి తీరుతుందో అలాగే మహావాక్య విచారణతో ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అనే మహావాక్యములు వెంటనే సాధకుడికి వెంటనే బోధపడుతుంది. ఒకటేమో క్రమముక్తి, మరొకటేమో సద్యోముక్తి, జీవన్ముక్తి. కాబట్టి ఏ బ్రహ్మతత్వాన్ని మనం పొందాలనుకుంటున్నామో అది ప్రజ్ఞానం బ్రహ్మ అని ఉపనిషత్తు మనకు బోధ చేస్తుంది. అదేవిధంగా యోగ శాస్త్రాలు సుషుమ్నాలో ప్రాణశక్తిని పైకి తీసుకువెళ్ళి జీవ బ్రహ్మైక్య స్థితిని పొందితే కానీ ముక్తి లేదని చెప్పి యోగ శాస్త్రాలు చెప్తాయి. యోగ శాస్త్రాలన్నిటికీ పరాకాష్ట నిర్వికల్ప సమాధి. మరి ఉపనిషత్తులకు, బ్రహ్మ విద్యకు పరాకాష్ట పరబ్రహ్మ సాక్షాత్కారము, పరమాత్మ సాక్షాత్కారము, స్వస్వరూపానుసంధానం. కాబట్టి రెండూ కూడా మీరు సూక్ష్మబుద్ధితో విచారించి ఎవరు చెప్పేది మీకు మంచిగా ఉన్నదో ఆలోచించి మీరుగా నిర్ణయించుకొని మీరు ఏది కావాలనో బుద్ధి కర్మానుసారిని యోగం చేసి క్రమముక్తిని పొందుదామా, జ్ఞాన విచారణ చేసి సద్యోముక్తిని, జీవన్ముక్తిని పొందుదామా, మీరుగా ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చి టయాన్ని వేస్ట్ చేసుకోకుండా ఇప్పుడే ఇక్కడే మీరు ఒక నిర్ణయానికి వచ్చి ఏదైనా ఒక మంచి యోగాన్ని కానీ, ధ్యానాన్ని కానీ, జ్ఞానాన్ని కానీ విచారించి పూర్ణ ఫలితాన్ని పొందగలరనే నేను మనవి చేసుకుంటున్నాను. హరి ఓం.